ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు విద్యార్థినులకు ఉద్బోధించారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల 40వ వార్షికోత్సవ వేడుకలు కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ ఒంగోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో చదవడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కాలేజీ నాక్ A+ గ్రేడ్ సాధించిందని, ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులను రిజిస్ట్రార్ అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ కళ్యాణి కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ కోఆర్డినేటర్ కుసుమకుమారి, అడిషనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, స్టూడెంట్ యూనియన్ కమిటీ ప్రతినిధి విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు. మహిళా కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ నుండి శిక్షణ పొందిన విద్యార్థినులను రిజిస్ట్రార్ హరిబాబు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జనరల్గా మన లైఫ్లో ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఆ టార్గెట్ వైపు వెళ్ళాలి. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ప్రతి మనిషికి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే ఒక ఫస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్గా మనగలగాలి. అంటే కాంపిటెంట్ ఇన్ యువర్ ఫీల్డ్, అంటే మనం సొసైటీతో కంపీట్ అవ్వాలి. అండ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. These three aspects are very desirable to you. Suppose for example, good human being ayi undali ante etla, that is in your, ante that is an internal transformation. Mari manam country kuda telivali em istam adi etla. So in you nee daggara nunchi outer transformation, ante that is society ki nu ento work cheyali. Nu society chesavante desam chesna. And the third one is the knowledge transformation. అంటే నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ అనేది బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మూడు ఆస్పెక్ట్స్లో కనుక మీరు రాణించగలిగితే కనుక యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ అచీవింగ్ ది, once again congratulations madam
to all the faculty and the students for achieving NAAC A+ grade with 3.35 score. It's not a joke. It's a very good score. అండ్ మనకి యూనివర్సిటీస్లో అలా ఉమెన్స్ నాన్ అటానమస్ కాలేజ్లో ఇంత స్కోర్ రావడం అనేది మందే హైలైట్. మేము అటువంటి కాలేజీ మా యూనివర్సిటీ కింద ఉన్నందుకు మేమందరం కూడా వీఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీగా. Mrs. P. Venkat Lakshman through general transfers. Dr. K. Pratap joined in the chemistry department on their duty basis, enriching academic offerings in this field. Mrs. K. Rani enriched the commerce department as guest faculty member, bringing valuable insights and expertise. At the end of the academic year, our faculty composition stands as follows: regular staff members 22, contract is 1, guest faculty 3 members. Among our faculty, we are proud to report that 8 members hold PhD degrees, undergoing our dedication to academic excellence and fostering advanced research within our institution. With a total faculty of 26 members, our student-teacher ratio stands at 16.57, ensuring